హాయ్ హలో ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా మా మామయ్య గారు బొచ్చ చేపని 2 కేజీల చేపని కటింగ్ చేసుకొని తీసుకొచ్చారండి. దీన్ని ఇంట్లో మా అత్తయ్య గారు అయితే ఒకటికి 2 సార్లు రాక్ సాల్ట్ వేసి వాష్ చేస్తున్నారు నీట్గా. మనం రాక్ సాల్ట్ వేసి నీట్గా వాష్ చేయడం వల్ల కర్రీలో ముక్క అనేది గట్టిగా ఉంటుందండి. అలా నార్మల్ వాటర్లో వాష్ చేస్తే అది పీసెస్ అనేది మెత్తగా అవడం జరుగుతుంది. ఇలా నీట్గా మనం 1-2 సార్లు సాల్ట్ వేసుకొని నీట్గా వాష్ చేయాలండి. ఇలా వాష్ చేసుకున్న చేపని పక్కన పెట్టుకొని తర్వాత పులుసుకి తగినంత చింతపండుని అయితే మనము వాష్ చేసుకొని మనకు కొన్ని వాటర్ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మ్యాగ్నేట్ చేయడానికి చేపల ముక్కలకి వాటర్ అంతా వెళ్ళిపోయాక చేపల ముక్కలకి మనం మ్యాగ్నేషన్ చేస్తే చాలా ముక్కలకి ఉప్పు కారం అనేది నీట్గా పడుతుంది. ఇందులో మన తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్ అనేది 1 స్పూన్కి మనం 1/2 స్పూన్ అంత వేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు అనేది పట్టదు. ఎందుకంటే మనం కర్రీలో తర్వాత పులుసు అవసరమైతే వేసుకోవచ్చు. ఇక్కడ మేమైతే 1 స్పూన్ కారానికి 1/2 స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాము. ఇలా ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపులో ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసుకొని దీని ముక్కలకి నీట్గా పట్టేటట్టు ఉప్పు కారాన్ని మనం మ్యాగ్నేషన్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా నీట్గా ఉప్పు కారం ముక్కలకు పట్టిస్తే పులుసులో అనే ముక్కలకి ఉప్పు కారం డైరెక్ట్ పులుసులో చేప వేయకుండా ఉప్పు కారం పట్టేస్తాం. ఉప్పు కారం నీట్గా ముక్కలకు పడుతుందండి. ఇలా మ్యాగ్నేట్ చేసినటువంటి మనం చేప ముక్కలని కొద్దిసేపు ఇలా మ్యాగ్నేట్ చేసి చేప ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ఒక 10 నిమిషాలు అయినాక పోపు కోసం చేపల పులుసు కోసం మనం 2-3 టమాటాలు ఇంకా ఒక ఆనియన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పోపు కోసం కడాయిలో 1 లేదా 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఆనియన్స్, జీలకర్ర, మెంతులు వేసి కొంచెం బాగా వేగాక అందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఈ చేపల పులుసుకి కరివేపాకు అనేది చాలా స్పెషల్ అండి. తెలంగాణలో మన చేపల పులుసులో కరివేపాకు కంపల్సరీగా వేస్తారు. చేపల పులుసులో కరివేపాకు అనేది చాలా టేస్టీని ఇస్తుంది. ఇలా ఆనియన్స్ అన్నీ కొంచెం మగ్గాక ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మనం మ్యాగ్నెట్లో కొంచెం తక్కువ వేసుకున్న వాటికి ఇందులో కొంచెం వేసుకోవడం వల్ల కొంచెం ఆనియన్స్ కూడా తొందరగా మగ్గుతాయి, ఇంకా కొంచెం టేస్టీ కూడా ఉంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు వేసి కొంచెం మగ్గాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ ఇందులో కొంచెం వేసేసి ఆనియన్ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా మగ్గాక ఆయిల్ పైనకి ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ కొంచెం మగ్గినాక ఆయిల్ మొత్తం కొంచెం పైకి తేలినాక మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి ముక్కలని ఇందులో వేయాలి. టమాటా పేస్ట్ని మీడియం ఫ్లేమ్లో లేదా హై ఫ్లేమ్లో తొందరగా చేసుకొని ఇందులో మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలు వేయాలి. మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కల్ని మనం స్పూన్లో చికెన్ కర్రీ, మటన్ కర్రీ లాగా కాకుండా నార్మల్గా ఇట్లా క్లాత్తో ఇలా ముందుకి వెనక్కి అనేయాలండి. ఎందుకంటే చేపల పులుసులో కొన్ని టిప్స్ ఉండడం వల్లనే చేపల పులుసుకి చాలా చాలా టేస్టీ వస్తుంది. అలాగే ముక్క కూడా విరిగిపోకుండా మనం సర్వ్ చేసుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది. మనం ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు పులుసుని ఈ ముక్కల్లో వేసుకోవాలండి. చేపల పులుసు ఒక 1/2 అవర్ లేదా 20 మినిట్స్లో కంప్లీట్ అవుతుందండి. ఎక్కువసేపు పెట్టడం వల్ల కూడా ముక్క అనేది విరిగిపోతుంది. ఇలా మేము ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక దీంట్లో కొంచెం ధనియా పౌడర్, జీలకర్ర, మెంతుల పౌడర్ కొంచెం వేసుకొని ఇందులో కొత్తిమీర కూడా వేసుకొని ఆయిల్ మొత్తం పైకి తేలాక మేము స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది చేపల పులుసు. మేమైతే ఈ విధంగా ఈరోజు సండే స్పెషల్ తెలంగాణ స్టైల్ చేపల పులుసుని చేసుకొని తిన్నాము అండి. ఓకే, బాయ్.